వడ్రమ్మేస్త్రులు ఎంత అద్భుతమైనటువంటి కళాకారులు. అసలు కేవలం వడ్రమ్మేస్త్రి కాదు, కళాకారులు వాళ్ళు, గొప్ప ఆర్కిటెక్చర్ తెలిసిన వాళ్ళు. అలా అందంగా తయారు చేసేవారు. పసిపిల్లాడికి ఉయ్యాల అని చెప్తే చాలు, ఎలా చేయాలో వాడికి తెలుసు. ఆ ఉయ్యాల పెట్టి ఊపుతూ పాడే పాట ఏమిటంటే, ఇది ఉయ్యాల కాదురా తొలుత బ్రహ్మాండంబు తొట్టి గావించి. నువ్వు వైకుంఠంలో ఉన్నప్పుడు బ్రహ్మాండం అంతా నీకు తొట్టయింది కదా, ఆ బ్రహ్మాండమే ఇక్కడికి ఉయ్యాల రూపంలో వచ్చిందిరా అని తల్లి చెబుతోందమ్మా. అతను శ్రీమన్నారాయణమూర్తి అని భావిస్తోందని వేరే చెప్పాలా? ఆ పిల్లాడు ఏమవుతాడు? శ్రీమన్నారాయణమూర్తి అవుతాడు. పనికిమాలిన వాడు ఎందుకు అవుతాడు? పరమేశ్వరుడు అవుతాడు. తాను పరమేశ్వరుణ్ణి ఆ స్వరూపం గ్రహించలేకపోవడం వల్లే ఈ జన్మలో పడ్డాం. తిరిగి గ్రహిస్తే పరమేశ్వరుడు అవుతామనే అద్భుతమైన అద్వైత జ్ఞానం పొందుతాడు. అది జోలపాట. దానికి గొలుసులు ఏమిటంటే 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, 4 గొలుసులు అన్నారు. బలువైన ఫణిరాజు పాన్పు గావించి, వైకుంఠంలో ఆయనకి ఆదిశేషుడు పాన్పు. ఆదిశేషుడు పాన్పు అంటే అర్థం చేసుకోవాలి. ఆదిశేషుడు పాన్పు ఏంటండి? పాము మీద ఎవరైనా పడుకుంటారా అంటే అర్థం ఏమిటమ్మా? విష్ణుమూర్తి మనకేం చెప్పారు? సంసారం పాముల పక్కన అబ్బాయి, జాగ్రత్తగా ఉండు, నేర్పుగా పడుకోవడం నేర్చుకో. ఆదిశేషుడైనా మన కాలనీలో వచ్చే వానపాము అయినా బొస కొడుతుంది, విషం కక్కుతుంది అవసరమైతే, కానీ పాలు ఏం కక్కదది. జీవితం ఎప్పుడు అంతే. ఎవరెప్పుడు విషం కక్కుతారో మనకి తెలియదు. మనతో కలిసి ఉన్న వాళ్ళే విషం కక్కుతారు, భయంకరంగా మాట్లాడతారు, తట్టుకోవలసిందే. ఇన్నాళ్ళు కలిసి ఉన్న వాళ్ళైనా ఈ పని చేస్తున్నారన్న తేడా వచ్చిందంతే. కూరిమి గల దినములలో నేరములెన్నడును కలుగనేరవు, మధ్యలో కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి అన్నాడు. ఇద్దరు మనుషుల మధ్యలో స్నేహం ఉందనుకోండి, వాళ్ళ మధ్యలో ఏమీ జరిగినా సరే, గోమ్మే వాడు కొట్టినా సరే, వాడు కొట్టబట్టేనే బాగుపడ్డానంటాడు. ఆ ఇద్దరిలో కొంచెం తేడా వచ్చిందనుకోండి, వాడు కొట్టకపోయినా సరే ఊరికే చిటికిన వేలు గోరుతో ఇలా రాస్తే, గోరుతో నన్ను హత్య చేద్దామని చూశాడంటాడు. ఎందుకంటే ప్రేమ నశించింది ఇద్దరి మధ్య. బాంధవ్యాలు కానీ, బంధుత్వాలు కానీ, దాంపత్యాలు కానీ, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు కానీ, స్నేహితుల మధ్య అనుబంధాలు కానీ, సహాధ్యాయులు క్లాస్మేట్స్ మధ్య అనుబంధాలు కానీ, లేదు ఒక చోట ఉండేవాళ్ళు రూమ్మేట్స్ మధ్య అనుబంధాలు కానీ, దీంతో బేరీజు వేసుకోండి. ఇద్దరి మధ్య ప్రేమ ఇష్టం ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. వాడి చెప్పులు వీడు తొడిగేస్తాడు, వీడు తువ్వాలు వాడు కట్టుకుని స్నానానికి వెళ్ళిపోతాడు. తేడా వచ్చింది అనేసరికి నీ వల్లనే నాకు రోగం వచ్చింది అంటాడు. అంతవరకు రాలా, 6 ఏళ్ళు అయినా, ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే వాడంటే ఇష్టం పోయింది. అంతకంటే తువ్వాలు బాగానే ఉంది, చెప్పులు బాగానే ఉన్నాయి. కుటుంబ సంబంధాలన్నీ ఇలాగే ఉంటాయి. ఎప్పుడు ఆ మనుషుల మధ్యలో ఆత్మీయత, అనుబంధం నిలబడేలా చూసుకోవాలి. వారి అవసరాలకి మనం ఉపయోగపడాలి. ఎంతసేపు మన అవసరాలకి వారిని ఉపయోగించుకోవడం కాదు. నీకోసం నేనున్నా, నీకేం కావాలో చెప్పు అనగలిగితే ఈ త్యాగాన్ని చూసి అందరూ అలాగే తయారవుతారు.